పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6-7 వచనాలు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం విశ్వాసులకు విజయమునిచ్చు ప్రేమ. ప్రియులారా, ప్రేమ వెన్నెముక లేనిది కాదు. అది ఇటు అటు కొట్టుకొని పోయేది కాదు. వాస్తవముతో నిమిత్తం లేకుండా ఊహల్లో తేలియాడేది కాదు. భావోద్రేకాలకు లోనయ్యేది కాదు. చెడుగుతో అది రాజీ పడదు. దుర్మార్గత కనిపించినప్పుడు చిరునవ్వు నవ్వదు. అనగా దుర్మార్గం విషయంలో ప్రేమకు విచారం ఉంటుంది. సత్యం గెలిచినప్పుడు అన్నిటికీ మించిన ఆనందం కలుగుతుంది. ప్రియులారా, ప్రేమ సత్యం ప్రాణ స్నేహితులు. చదువుబడిన వాక్య భాగంలో దుర్మార్గానికి వ్యతిరేకముగా సత్యం ఉంది. దుర్మార్గానికి చీకటి, అబద్ధాలు, మోసం, దేవుని సత్యాన్ని అణిచివేయడంతో సంబంధం ఉంది. క్రీస్తే సత్యస్వరూపం. ఈయనతో మనకు సంబంధం లేకపోతే పౌలు వివరిస్తున్న ప్రేమ మనలో లేదని అర్థం. ప్రియులారా, ప్రేమ భరిస్తుంది, సహిస్తుంది. భరిస్తుంది, సహిస్తుంది అనే ఈ గ్రీకు పదానికి సంరక్షిస్తుంది, నమ్ముతుంది అని మరో అర్థం ఉంది. ప్రియులారా, మనుష్యులు చెప్పే ప్రతి అబద్ధాన్ని, కట్టుకథను నమ్ముతుందని కాదు. కపట ఉపదేశకుల దుర్బోధలను అది నమ్మదు. ప్రేమ సత్యం విషయంలోనే సంతోషిస్తుంది. కాబట్టి సత్యాన్ని గుర్తించగలదు. ప్రేమ తెలివిలేనిది, అమాయకమైనది, గుడ్డిది కాదు. అయితే ఇతరులను నమ్మే స్వభావం, అనుమానాలతో బ్రతుకుట కాదు. ప్రేమ తేలికగా నిరుత్సాహపడదు. వైఫల్యం దీనిని అనగదొక్కదు. ఆశాభావానికి అవకాశమే లేనప్పుడు కూడా ఆశ వీడదు. ప్రియులారా, దేవుని కృప ఏ వ్యక్తినైనా చేరగలదని, ఎలాంటి పరిస్థితినైనా మార్చేయగలదని ప్రేమ నమ్ముతుంది, ఓర్చుకుంటుంది. అంటే శత్రుదాడులన్నింటినీ ఓర్చుకుని నిలవబడటం అని మూల భాషలో భావం. ప్రియులారా, దేవుని పట్ల, మానవుని పట్ల ఉన్న ఈ స్వార్థం లేని ప్రేమ అన్ని కష్టాలను, బాధలను, హింసలను, సాతాను మనుషులు చేసే దాడులను ఎదుర్కొని ముందుకు సాగిపోతుంది. ఈ ప్రేమ విశ్వాసులకు అత్యధిక విజయాన్ని ఇస్తుంది. కనుక ప్రేమ కలిగి ఉందాం, దేవుణ్ణి ప్రేమిందాం, పొరుగువారిని ప్రేమిందాం. దేవునిలో ఉన్న అత్యధిక విజయాన్ని మనం పొందుకుందాం. దైవాశీస్సులు మీకు, మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి దేవా. తండ్రి, నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి.
నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. యేసయ్యా నీకే స్తోత్రాలు, ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచండి నాయన. మీ పరలోకపు దీవెనలతో నింపండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును వివేచన మీరు అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపి బలపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.